సో అనకాపల్లిని పట్టి పీడిస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సమస్య దోవలు, వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు అండ్ అనకాపల్లి ఎమ్మెల్యే, మినిస్టర్, వీళ్ళందరూ దోవలతో పాటు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారు నాకు తెలుసు. సో దోవల్ని చంపడానికి మనం ఆల్ అవుట్ వాటెవర్ వాడతాం. అలాగే ఇలాంటి మినిస్టర్ని, ఇలాంటి వైసీపీ పార్టీని అరికట్టాలంటే గాలి రాసిన గుర్తు మీద జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గట్టిగా బలంగా గుద్దితే ఉమ్మడి అభ్యర్థికి ఓటు గుద్దటమే, అదే గట్టిగా పెట్టుకోండి. అలాగే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి లేకపోతే ఇలాంటి వ్యక్తులతోటి కామెంట్ చేసి, అంటే మీకు కూడా నేను అతన్ని కామెంట్ చేస్తే మీకు కూడా చాలా సరదాగానే ఉంటుందని నాకు తెలుసు. కాకపోతే నేను అతని స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను. ఎందుకంటే జనసేన వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాం మనం. ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాలంటే ఒక్కొక్కరి సంబంధించి మహాభారతం, రామాయణంతో పెద్ద గ్రంథాలు ఉన్నాయి వైసీపీ నాయకులు. వాటి మీద మనం దృష్టి పెట్టద్దు. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, మన నాయకుడు మనందరికి ఇన్స్పిరేషన్, మనందరినీ ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన వ్యక్తిగత జీవితాలకు వెళ్దాం. జీవితాల మీద మనం అయ్యాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి సిగ్గు ఎగ్గు అనేది ఎప్పుడూ మానేసి బరి బిగించి రోడ్ల మీద తిరుగుతూ నోటుకు వచ్చినట్టు మాట్లాడే వైసీపీ వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అవుతున్నా, మా జన సైనికులు కానీ, మా ఊర మహిళల జోలికి కానీ, లేకపోతే మా వ్యక్తిగత జీవితాలకు కానీ వచ్చి దానివల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం జరిగింది? రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ఏ ఒక్కరికైనా ప్రయోజనం జరిగితే ఓకే, మీరు మిమ్మల్ని అందరినీ పర్లేదు భరిస్తాం, తిట్టండి. కానీ ఒకరికైనా ప్రయోజనం జరగాలి. ఒక్కరికి ఉపయోగం లేదు. మీరు చేసే కామెంట్స్ వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల, మీ వాళ్ళ దగ్గర లేకపోతే మీ నాయకులు మీకు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లు చదివి మమ్మల్ని పెడుతున్నారు. మీ తిట్లకు భయపడం. ఎందుకంటే సో మీరు తిట్టే తిట్లకు, లేకపోతే మీరు చేసే పనులకు, లేదా మీరు కామెంట్ చేసే వాటికో అంత తేలిగ్గా భయపడే వ్యక్తులు కాదు. అంతకి అంత ముఖం పగిలిపోయేలాంటి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా ఇవాళ మాకుంది. మా జనసేన, టీడీపీ ప్రభుత్వం రాబోతుంది.